హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ విశ్వజ. ఈరోజు నా బర్త్డే, సో అందుకని నేను బాబా టెంపుల్ వచ్చాను. ఎప్పుడూ నా బర్త్డేకి ఖచ్చితంగా బాబా టెంపుల్ వస్తాను. నాకు బాబా అంటే చాలా ఇష్టం, చాలా నమ్మకం కూడా. సో అందుకని ఎక్కడున్నా కూడా నేను బాబా టెంపుల్కే వెళ్తాను బర్త్డే రోజు. ఈ టెంపుల్ మెట్పల్లిలో చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల హైదరాబాద్ నుండి వచ్చాను నేను అంశుని తీసుకుని. అందుకని ఇక్కడ దగ్గరలో ఉన్న బాబా టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్ చాలా బాగుంది, చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. థర్స్డే చాలా ఎక్కువ జనాలు ఉంటారంట ఇక్కడ. ఈ రోజైతే ఎవరూ లేరు. సరిగ్గా హారతి టైంకి వచ్చాము. తెలిసిన వాళ్ళందరూ అడుగుతున్నారు మీరు వీడియోలో కనబడట్లేదు ఎందుకని. నేను రేయాన్స్తో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను. సో అందుకని వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పటి వరకు ఓన్లీ కుకింగ్ వీడియోస్ పెడితే నాకు టైం సరిపోతుందని నేను కనబడలేదు. నెక్స్ట్ మంత్ నుండి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ నుండి ఖచ్చితంగా నా వీడియోస్ కూడా పెడతాను. చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. హారతి అయిపోగానే హారతి అయితే తీసుకున్నాం. మ్యారేజ్కి ముందైతే మంత్లీ 2 times అయినా బాబా టెంపుల్ వెళ్ళేదాన్ని. ఇప్పుడు మేము ఉండే ప్లేస్లో బాబా టెంపుల్ చాలా దూరంగా ఉంది. సో అందుకని చాలా తక్కువగా వెళ్తున్నాను నేను. బయటకు ఎక్కడికి వెళ్ళినా వీడేదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ ఉయ్యాలను వీడు ఊపే స్పీడ్కి ఫొటోస్ కింద పడతాయని పంతులు చాలా బాబు ఆపు అన్నాడు. నేను భయమేసి అక్కడి నుండి తీసుకొచ్చేసాను. ఈ టెంపుల్ బయట ఒకవైపు వినాయకుడిని, శివలింగాన్ని ఉంచారు. ఇంకోవైపు దత్తాత్రేయుణ్ణి, జంట నాగులు ఉన్నాయి. ఈ విగ్రహాలన్నిటికీ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు. ఈవినింగ్ మళ్ళీ పూజ చేయడానికి ఇందాకే క్లీన్ చేశారు, ఫ్లవర్స్ అన్ని తీసేశారు. ప్లేస్ కూడా చాలా బాగుంది ఇక్కడ. టెంపుల్ ముందు ట్రీస్ కూడా చాలా బాగా పెట్టారు. ఇక్కడ మండపం కూడా ఉంది, మ్యారేజెస్ అవుతాయంట. మండపం కూడా చాలా పెద్దగా ఉంది. రేయాన్ష్ని ఇంట్లో మామూలుగా ఆపడమే చాలా కష్టం, బయటకొస్తే ఇంక అసలు దొరకడు. వీడికి స్పెషల్గా ప్రదక్షిణాలు చేయరా అని చెప్పక్కర్లేదు. నాకన్నా ముందే నేను గుడి చుట్టూ 5 సార్లు తిరిగేలోపు వాడు 10 times తిరిగి వస్తాడు. వీడు చాలా హైపర్ యాక్టివ్, అందుకే ఇలా ఉన్నాడు సన్నగా. ఈ టెంపుల్లోనే సైడ్కి ఇంకో చిన్న విగ్రహం ఉంది బాబాది. కొబ్బరికాయ ఇక్కడే కొట్టాలి, గుడి లోపల కొట్టనివ్వట్లేదు. వీడికి ఈ బాబా ఫోటో బాగా నచ్చింది. వెళ్ళి ఆ బాబాతో ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు వీడు. ఆ కుండ లోపల ఫుడ్ ఏమైనా ఉందేమో అని హ్యాండ్ పెట్టి చూస్తున్నాడు. పక్కనే ధోని కూడా ఉంది. ఎక్కడున్నా కూడా మళ్ళీ నాకన్నా ముందే దూరిపోతాడు వీడు. లోపల నుండి వచ్చేసరికి నాకు కనబడకుండా ఇక్కడ దాక్కున్నాడు. గుడి క్లోజ్ చేశారు, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇంటికి వెళ్దాం రారా అంటే రావట్లేదు, ఇక్కడే ఉంటాడంట వాడు. ఇక్కడ చాలా ప్లేస్ ఉండేసరికి వాడు ఆడుకోవడానికి ఇదే మంచి ప్లేస్ అనుకుంటున్నాడు. వాడు దాక్కుంటే నేను వచ్చి పట్టుకోవాలంట. నేను పట్టించుకోకుండా వచ్చేసరికి నిజంగానే వదిలేసి వెళ్ళిపోతానేమో అని ఇంకొచ్చేసాడు. ఎండ మాత్రం చాలా టూ మచ్గా ఉంది, వేడి చాలా ఎక్కువగా ఉంది. సో అందుకని 2-3 photos దిగి తొందరగా ఇంటికి వెళ్ళిపోయాం. రేయాన్ష్ గారిని నాతో ఫోటో దిగరా అంటే చాలా కష్టంగా ఇలా దిగాడు నాతో. ఇంటికి వెళ్ళేసరికి 7:30 అలా అయ్యింది. డాడీ కేక్ తీసుకొచ్చాడు. ఎగ్లెస్ కేక్ తీసుకురమ్మన్నాను నేను. ఎగ్లెస్ కేక్ ఇది ఒక్కటే ఉందంట పాపం, అందుకే ఈ కేక్ తీసుకొచ్చాడు. అన్నకి ఎగ్జామ్ ఉండడం వల్ల హైదరాబాద్ వెళ్ళాడు. సో ఇంట్లో ఎవ్వరు లేరు, అమ్మ నేను డాడీయే. అక్కకి మ్యారేజ్ అయింది, మంగళూరులో ఉంటారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ డాడీతో అసలు నా బర్త్డేకి ఎప్పుడు ఉండలేదు, ఇదే ఫస్ట్ బర్త్డే. మేము 3 members అయినా కూడా అమ్మ డాడీ మా ఫస్ట్ బర్త్డే నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క బర్త్డే కూడా మిస్ చేయకుండా మా బర్త్డే చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా పెద్దగా అయ్యాం కానీ చిన్నగా ఉన్నప్పుడైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి మరీ బర్త్డే చేసేవాళ్ళు. మీరు ఎంత బిజీగా ఉన్నా మీకు మాత్రం టైం దొరికితే ఫోన్ పట్టుకోకుండా మమ్మీ డాడీతో బాగా స్పెండ్ చేయండి. వాళ్ళతో స్పెండ్ చేసే ప్రతి మినిట్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి టైం మళ్ళీ మళ్ళీ రాదు. నెక్స్ట్ కొత్త వీడియోతో మీ ముందుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.